21-22 శ్లోకములు. సేనయోరుభయోర్मध्ये రథం స్థాపయ మే అచ్యుత యావదేతాన్నిరీక్షేహం యోద్ధుకా మానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యమస్మిన్ రణ సముద్యతే. అర్జునుడు పలికెను, ఓ అచ్యుత, దయచేసి 2 సేనల మధ్య నా రథమును నిలపవలసింది. తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని, ఈ మహాసంగ్రామంలో నేను తలపడవలసిన వారిని చూడగలుగుతాను. జై శ్రీకృష్ణ. 23వ శ్లోకం. యోస్యమానాన వేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేర్యుద్ధే ప్రియ చికీర్షవః. దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్ర తనయునికి ప్రియమును చేకూర్చగోరి యుద్ధం చేయడానికి ఇక్కడకు వచ్చిన వారిని నేను చూచెదను. జై శ్రీకృష్ణ. 24వ శ్లోకం. ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. సంజయుడు పలికెను, ఓ భరతవంశీయుడా, అర్జునునిచే ఆ విధంగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్ష సేనల నడుమ నిలిపెను. జై శ్రీకృష్ణ. 25వ శ్లోకము. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురునితి. భీష్ముడు, ద్రోణుడు, ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు, పార్థ, ఇచ్చట సమకూడిన కురువంశీయులందరినీ చూడుము అని పలికెను. జై శ్రీకృష్ణ. 26వ శ్లోకము. తత్రాపశ్చ స్థితాన్ పార్థః పితॄనదా పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. ఇరుపక్షాల సేనల మధ్య అర్జునుడు అక్కడ తండ్రులను, తాతలను, గురువులను, మేనమామలను, సోదరులను, పుత్రులను, మనుమలను, మిత్రులను, అలాగే తన మామలను, శ్రేయోభిలాషులను గాంచెను. 28వ శ్లోకం. దృష్ట్వేవం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి. అర్జునుడు పలికెను, కృష్ణ, ఇంతటి యుద్ధోత్సాహంతో నా ముందు నిలిచిన మిత్రులను, బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి, నోరు ఎండిపోతున్నది. జై శ్రీకృష్ణ. అందుకే భాగవతంలో ఈ విధంగా చెప్పబడింది, యస్యాస్తి భక్తిర్భగవత్ కించన సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురాః హరావ భక్తస్య కుతో మహద్గుణాః మనోరథేన సతి ధావతో బహిః. భగవంతుని ఎడ అకుంఠితమైన భక్తి కలిగిన వాడు దేవతల సకల శుభలక్షణాలను కలిగి ఉంటాడు. కానీ అభక్తుడు విలువలేనట్టి లౌకిక యోగ్యతలను మాత్రమే కలిగి ఉంటాడు. ఎందుకంటే వాడు మానసిక స్థాయిలో సంచరిస్తూ మిరిమిట్లు గొలిపే భౌతిక శక్తిచే ఆకర్షితుడు కావడం సునిశ్చితం. జై శ్రీకృష్ణ. 29వ శ్లోకము. పేపదుశ్చ శరీరే మే రోమహర్షస్య జాయతే గాంధీవం సంస్రతే హస్తాత్ త్వక్చైవ పరిదహ్యతే. నా శరీరమంతా కంపిస్తున్నది, నాకు రోమాంచమవుతోంది. గాంధీవ ధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది, నా చర్మం మండిపోతున్నది. జై శ్రీకృష్ణ. 30వ శ్లోకము. నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే మనః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రం నిలబడలేకపోతున్నాను. నన్ను నేనే మరచిపోవుచున్నాను. నా మనస్సు చలించుచున్నది. ఓ కృష్ణ, కేశి సంహారి, నేను కేవలం విపరీతములనే చూస్తున్నాను. జై శ్రీకృష్ణ.